బాయిలోనే బండి కలిసే బాయిలోనే నల్ల ముఖము చూస్తుంటే నవ్వు వచ్చే. ఇక్కడైతే రాత్రి 11 అవుతుంది. మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినాం. మీ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇవాళైతే సండే. ఇంకా సండే అంటే పని ఎక్కువైతే ఉంటుంది. నేను నైట్ అంతా మా ఆయనతో మాట్లాడి అంటే నైట్ అంతా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా సాటర్డే కానీ సండే కానీ మనసుకు నచ్చిన అంటే పాత విషయాలే కానీ ఏమైనా అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. అట్లయితే మాట్లాడుకున్నాం. పడుకునేసరికి 2 అయింది. లేచేసరికి అచ్చే ఇది హసీరైతే వేసుకున్నా. ఇంకా దీని మీదనే చేస్తా. ఇయ్యాలన్నా రేపైనా వెళ్ళి మేము ఏమంటారు జిమ్ కోసము ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం కోసం మ్యాట్ ఒక డంబిల్ అయితే తీసుకుంటాను. ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తా. ఇక్కడైతే నేను వర్కౌట్ అయితే చేసిన, అంటే సింపుల్గానే చేసిన. రేపటి నుంచి కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే నేను వర్కౌట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే ఇది తాగుతా అన్నట్టు హెల్దీ డ్రింక్. ఇది ఖచ్చితంగా తాగితే మనకు వెయిట్ లాస్తో పాటు మెటబాలిజము, అంతేకాకుండా రింకిల్స్ తగ్గిపోతే, అంతేకాకుండా మోషన్ అంటే కాన్స్టిపేషన్ రాకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లేడీస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది తాగితే మనకు అన్ని విధాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా తాగండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ అజ్వాన్ అంటే ఓమా, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని మంచిగా నీళ్ళని మరగనిచ్చి మనం అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా హనీ, కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగితే మనకైతే కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను శనగలు, దాంతోపాటు ఎగ్గు తీసుకున్నా, యాపిల్ ఒకటి తీసుకుంటానా. ఇంకా మా పిల్లలు అయితే తొందరగా లేతలేరు, లేట్గా లేచారు. వాళ్ళ కోసము చీజ్ బ్రెడ్ కూడా రెడీ చేసిన. ఇంకా టీ తాగకపోతే తలనొప్పి లేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఛాయ్ అయితే తాగుతా. మనము జిమ్ చేసినా డైట్ చేసినా ఖచ్చితంగా ఛాయ్ తాగుతా. ఎందుకంటే మన ఛాయ్లో చక్కెర వేసుకోకపోతే అది హెల్దీనే. ఛాయ్లో చక్కెర వేసుకున్నామంటే అది అన్హెల్దీగా అయిపోతుంది అన్నట్టు. అప్పుడప్పుడు నేను బ్లాక్ టీ కూడా తీసుకుంటా. బ్లాక్ టీలో కూడా మీరు చక్కెర వేయకండి, హనీ కానీ లేకపోతే పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ వేసుకొని చేయండి. ఇక్కడైతే నేను పిల్లల కోసం చీజ్ ఇచ్చేసిన, నేను ఛాయ్ తాగేసిన. ఇంకా సండే రోజు వ్లాగ్ కదా ఇది. మటన్ అయితే తీసుకొచ్చిండు. మటన్ రెసిపీ అయితే మొత్తం షేర్ చేసుకుంటలేను, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుందని చెప్పి. అంతేకాకుండా ఎక్కువసార్లు కూడా నేను మటన్ కర్రీ చేసి చూపించిన కాబట్టి అందుకనే మీకైతే ఇట్లయితే షేర్ చేసుకోలేదు. మధ్యాహ్నం 1:30 అట్లయితుంది. మటన్ కర్రీ రైస్తో మేమైతే ఇక్కడ లంచ్ అయితే చేస్తాము. సండే కాబట్టి ఈరోజు బయటికి పోయేది ఉంది, కూరగాయలు తెచ్చేది ఉన్నది. అంతేకాకుండా జిమ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా అంటే థింగ్స్ కూడా తీసుకునేది ఉన్నది. వీడియో మొత్తంలో అవన్నీ కూడా చూపిస్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంటే మనం లేడీస్ ఇంట్లో జిమ్ చేయాలనుకుంటే ఏమేమి వస్తువులు కావాలి, అసలు మెయిన్ వస్తువులు ఏమేమి కావాలనేది వీడియోలో మీకు చూపిస్తా. ఇంట్లోనే మనము వీడియోలు చూసుకుంటా జిమ్ చేసుకోవచ్చు. అంటే ఆ చిన్న థింగ్స్ ఉంటే మనకైతే. ఇక్కడైతే మేము మార్కెట్కి వెళ్తాను. మా పిల్లలు ఇట్లనే ఉన్నారు, వాళ్ళని ఇంట్లో విడిచిపెట్టి ఇంకా మేమైతే మార్కెట్కి వెళ్తాను. ఇంకా పిల్లలు పెద్దగా కాబట్టి బండి మీద నలుగురు కూడా కష్టమవుతుంది. కూరగాయలు తీసుకురావడము మళ్ళా పట్టుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది అని చెప్పి బండి మీద అయితే మీ ఇద్దరే పోతాను స్కూటీ మీద. ఇంకా మా పిల్లలు అయితే ఫోన్ ఇచ్చిన వాళ్ళైతే ఆట ఆడుకుంటారు అన్నట్టు, గేమ్ ఆడుకుంటారు. మార్కెట్కి అయితే వచ్చినాం. మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు, మేమిద్దరమే వచ్చినాము. కొంచెం వీడియో తీసినవి అయితే కష్టమైంది కానీ తీస్తున్నా వీడియోస్ అయితే.
ఇక్కడ కూరగాయలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి షాప్కి అయితే వచ్చినాము. డంబెల్స్ను యోగా మ్యాట్ తీసుకోవడం కోసము. ఈ వీటి రేట్ ఎంత పడింది, ఏమేమి తీసుకున్నా అనేది కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత 8 అయింది నైట్. ఇంకా వచ్చిన వెంటనే రోటీలు అయితే చేస్తాను. ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేసిండు. కూరగాయలు చదువుకునేది ఉన్నది, బాగా పని ఉందని చెప్పి అంటే ఇంకా మా ఆయన అయితే నువ్వు రోటీలు చేయి నేను కాలుస్తా అన్నాడు. ఇట్లయితే ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుంటాము. ఇక్కడైతే నేనైతే చేస్తున్నా, మా ఆయన కాలుస్తున్నాడు. మర్చి పెద్దోడైతే వీడియో తీస్తాడు. ఇప్పుడైతే జిమ్కు తీసుకున్న వస్తువులు నేను జిమ్ కోసం అంటే ఇంట్లో వర్కౌట్ చేసుకోవడం కోసము నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ ఇంట్లో జిమ్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి, మనం కూడా స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీరు తీసుకోండి. ఇవి ఉంటే మనకు సరిపోతుంది. ఎక్కువ మనమైతే తీసుకోవాల్సిన అవసరం లేదు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీకు నేను ముందు రెసిపీస్ కూడా పెడతా. అంతేకాకుండా మంచి మంచి ఎక్సర్సైజ్లు ఏం చేయాలనేది కూడా మీకు ఫుడ్తో పాటు అవి కూడా షేర్ చేసుకుంటా. ఇక్కడ మనకు కావాల్సిన థింగ్స్ వచ్చేసి ఒక 4 నేను తీసుకున్నా. ఈ 4తోనే మనం ఎక్సర్సైజ్, జిమ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. డంబెల్స్ కూడా తీసుకున్నా. ఇవి వచ్చేసి నిన్ననే తీసుకున్నా. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి అన్నట్టు ఎలాస్టిక్కి. ఇది మనము ఏమంటారు వార్మప్స్ చేసుకోవడం కోసం, అంటే షోల్డరు, చెస్ట్ వార్మప్ చేసుకోవడం కోసం మంచిగా. అంటే డంబెల్ లేకపోతే ఇది యూజ్ చేయొచ్చు. ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా మీకు షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఈ డంబెల్స్ అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ జిమ్ చేస్తానం కాబట్టి మనకు 2 kg 3 kg అనేది మనకు రాదు చేయడం కూడా. 1.5 kg అయితే తీసుకున్నా. 1.5 kg చూస్తారు కదా, ఇది ఒకటి 1.5 kg, ఇది ఒకటి 1.5 kg. అంటే మనము 3 kg ఈజీగా మనము లిఫ్ట్ చేయొచ్చు. చేయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. చెస్ట్కు మనకు హ్యాండ్స్కు బాగా పనికి వస్తుంది డంబెల్. ఇది వచ్చేసి రెసిస్టింగ్ థ్రెడ్ అంటారు, అంటే బ్యాండ్ అంటారు, రెసిస్టింగ్ బ్యాండ్. ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు టైస్, హిప్కు మస్తు పనికి వస్తుంది. ఇది ఎట్లా చేయాలనేది కూడా మీకు వీడియోస్లో చూపిస్తా. ఇది వచ్చేసి మనకు మ్యాట్ అన్నట్టు, యోగా మ్యాట్. ఈ మ్యాట్ వచ్చేసి నాకు 550కి పడింది. బయట షాప్లో తీసుకున్నా. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలనుకుంటే మంచి బ్రాండెడ్ ఉన్నది తీసుకోండి. ఇదైతే మంచి బ్రాండ్లో ఉన్నది తీసుకున్నా. మస్తు మెత్తగా ఉంది. ఎందుకంటే మనము జిమ్ కింద పడుకొని చేస్తాం కాబట్టి నీస్కి కానీ బ్యాక్ పెయిన్ కానీ నొప్పి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు మ్యాట్ అనేది. ఈ 4 థింగ్స్ అయితే తీసుకున్నా. వీటితోని ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలనేది కూడా ముందు వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఫుడ్ రిలేటివ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో పిరకొచ్చేడి ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే రాత్రి 10 అవుతుంది. మా ఫ్యామిలీ అందరం కలిసి లూడో అయితే ఆడుకుంటాను. వీళ్ళు ఎవరు విన్ అవుతారో వీడియో ఎండింగ్ వరకు చూద్దాం. నేనైతే నాదైతే గ్రీను, నాదైతే రెడ్, మా ఆయనది రెడ్. నేను ఆల్రెడీ ఎక్కేసిన ఇప్పటికి 3. మా పెద్దోంది ఎల్లో. నేనైతే ముందుకు పోతానా బాగా ఫాస్ట్గా. మా పెద్దోడు ఎక్కి అందరిని చంపేస్తా ఉంటాడు మా పెద్దోడైతే. అరే పిచ్చి ఛాయ अरे मैं मारती मरे आता निका. अरे बाबा जाए अरे भाई साहब नहीं मर गए. चिर में मैं कैसे सामने आने का चना जी. నేనైతే సేఫ్గా పోతానా. అచ్చావా గ్రీన్ अच्छा वीडियोस मिस हो गया, अच्छा क्लिप्स मिस हो गया.
नहीं देखे तेरा पापा घर पे जाने की कोशिश कर रहे थे तुम लोग मार डाला नहीं నేను విన్ ఫస్ట్ నేనే విన్ అయిపోయినా ఇప్పుడు మా పిల్లలు మా ఆయనతో ఉంది ఇప్పుడు నెక్స్ట్ भाई साहब मैं लास्ट में आता हूँ, डर लग रहा रे। अरे मैं लास्ट में आता हूँ क्या भाई भाई साहब बिल्डअप ज्यादा हो गया तेरा गेम खेलना कम है लेकिन डर लग रहा रे कुप्पा। मैं हार गया मम्मी, हाँ हार गया। कौन जीते कि पापा भी है भाई। थोड़ा मैच है रोहित है बेस्ट बस ये तरह होना हल के छोड़ दिया रे आपने। देख यार पेकड़ బయలోనే బండి కలిసే బయలోనే నల్ల ముఖము చూస్తుంటే నవ్వు వచ్చే సెకండ్ విన్నర్ ఫస్ట్ విన్నర్ నేను సెకండ్ విన్నర్ మా హస్బెండ్ ए खेलो चीटिंग में हाँ हाँ मुझे थर्ड विन हमारा छोटा फोर्थ विन आउट बड़ा మా పెద్దోడు नो नो नहीं नहीं हो गया बंद सुफियान थर्ड विनर तू आइसक्रीम खा रहे हो। चलो అది ఇప్పుడైతే టైం बाथरूम में कर रहे ना पापा आदना गिरना चलो అయితే బస్సే అమ్మా సో చేయంगे చల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే రాత్రి 11 అవుతుంది మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినాము మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటాను మా పిల్లలు అప్పుడే తినేసారు ఇంకా సమ్మర్ అయిపోతుంది ఐస్ క్రీమ్ల జోలికి అయితే పోం సూపర్